ఆయన నమ్మదగిన దేవుడు. అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. ఈ జీవితంలో కూడా కొన్నిసార్లు నీ పరిస్థితులు కూడా అలాగా మృతతుల్యంగా అయిపోవచ్చు. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు. నీ శక్తి మీద నువ్వు ఆధారపడమాకు, నీ పరిస్థితుల వైపు నువ్వు చూడమాకు. ఇక నేను చేయలేనేమో, నేను వెళ్ళలేనేమో, నేను కొనసాగలేనేమో, ఇటువంటి ఆలోచనలు నీ యొక్క హృదయంలోనికి రాని మాకు. ఎందుకంటే నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. తప్పకుండా నీ శక్తిని బట్టి, నీ బలమును బట్టి, నీ జ్ఞానమును బట్టి నీవు ఆ యొక్క కార్యాలని చేయలేకపోవచ్చు, కానీ దేవునికి అన్ని సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున ప్రపంచం నువ్వు కనపడని దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని చెప్పచ్చు, కానీ ఆయన చెప్పాడు, నేను మరలా వస్తాను, నేను వచ్చి నేను ఉండు స్థలమునకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇది దేవుడు సంఘమునికి ఇచ్చిన వాగ్దానం. ఈ రోజున మన యొక్క కనుదృష్టి అంతా ఆ వాగ్దానం మీద ఉంచాలి. ఏంటి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఆయన రాలేదు కదా కాదు, ఆయనకు ఒక సమయం ఉంది, తప్పకుండా వస్తాడు.